సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు. ఇప్పుడు దేవుని వాక్య సందేశం ఇవాంజలిస్ట్ ప్రసాద్ గారి ద్వారా విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సజీవవాహిని లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి రోజున దేవుడు తనను ఆరాధించడానికి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి రోజుల్లో మనం అడుగుపెట్టాము. దేవుని వాక్యం ద్వారా మనము బలపరచబడటానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెహోషువ 1వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడైన యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి నువ్వును జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకిచ్చుతున్న దేశమునకు వెళ్ళుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల దేవ, ఈ నూతన సంవత్సర దయాకిరీటం మాకు అనుగ్రహించిన మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నాయన నీ మాటలు మమ్మల్ని అందరూ బలపరచులాగున, ఉజ్జీవింపజేసేలాగున, స్థిరపరచబడలాగున కృపను దయచేయమని, మా అందరి జీవితాల్లో నీ కృపా కనిక్రము సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు అనుగ్రహించబోతున్న కనాను దేశంలోకి నడిపిస్తూ వస్తున్నాడు. లక్షల మందిని ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి మోషే నడిపిస్తూ వస్తున్నాడు. అలా నడిపిస్తూ వస్తున్న క్రమంలో మోషే చనిపోయాడు. ఎప్పుడైతే మోషే చనిపోయాడో, మోషే తర్వాత ఉన్న యెహోషువ ఇక్కడ దిగులు పడుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే అప్పటి వరకు యెహోషువ మోషే యొక్క నాయకత్వంలో వస్తున్నాడు, మోషే యొక్క అడుగుజాడల్లో వస్తున్నాడు, మోషే యొక్క నాయకత్వంలో పరిచర్య చేస్తున్నాడు. ఏ మోషే అయితే పెద్ద దిక్కుగా ఉన్నాడో, ఏ మోషే అయితే నాయకుడిగా ఉన్నాడో, ఏ మోషే అయితే తనను అన్ని విషయాలకు గైడ్ చేస్తూ ఉన్నాడో, యెహోషువ మోషే మీద పూర్తిగా ఆధారపడి ముందుకు సాగుతున్నాడో, ఒక్కసారిగా మోషే చనిపోయేసరికి యెహోషువకి ఏమీ అర్థం కాలేదు. మోషే లాంటి పెద్ద దిక్కును యెహోషువ పోగొట్టుకున్నాడు. ఈ 2020 సంవత్సరంలో కూడా, గడిచిన 2020 సంవత్సరం కూడా మనలో చాలామంది చాలా పోగొట్టుకున్నారు. కొంతమంది ఉద్యోగం పోగొట్టుకున్నారు, కొంతమంది వ్యాపారాన్ని పోగొట్టుకున్నాడు, కొంతమంది బతుకుదెరువును పోగొట్టుకున్నారు, కొంతమంది తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, కొంతమంది ఆప్తులను పోగొట్టుకున్నారు, కొంతమంది పిల్లలను పోగొట్టుకున్నారు. ఇలా ఎవరి జీవితంలో చూసుకున్న ఈ 2020 సంవత్సరంలో ఏదో ఒకటి పోగొట్టుకొని దిగులుతో, నిరాశతో మిగిలిపోయి ఉన్నారు. గడిచిన సంవత్సరము ఎవరి జీవితంలో చూసుకున్నా, ఏ కుటుంబంలో చూసుకున్నా విషాదమే మిగిలింది అని చెప్పొచ్చు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఏదో ఒకటి పోగొట్టుకున్నావు. ఏ ఉద్యోగం అయితే ఆధారంగా చేసుకుని నువ్వు జీవిస్తున్నావో ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు. ఏ వ్యాపారాన్ని అయితే ఆధారంగా చేసుకొని నువ్వు జీవనాన్ని సాగిస్తున్నావో ఆ వ్యాపారాన్ని పోగొట్టుకున్నావు. ఏ తల్లిదండ్రులను అయితే దిక్కుగా అనుకొని జీవిస్తున్నావో ఆ తల్లిదండ్రులను పోగొట్టుకున్నావు. ఏ ఆప్తులనైతే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నావు ఆ ఆప్తులని పోగొట్టుకున్నావు. ఇలా మన జీవితాల్లో ఎవరో ఒకరము ఎన్నో విధాలుగా పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాం. నిరాశ, నిస్పృహలతో ఉన్నాము. యెహోషువ కూడా పెద్ద దిక్కైన తను నడిపించే నాయకుడిని పోగొట్టుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే,
యెహోషువ చేయవలసిన పని ఇంకా ఉంది. యెహోషువ చేయవలసిన పరిచర్య ఇంకా మిగిలి ఉంది. వాళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి. ఇక నేను ఈ పరిచర్య ఎలా సాగించాలి, దేవుడిచ్చిన బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అర్థం కాక అయోమయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో యెహోషువ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే సరిగ్గా ఆ సమయంలోని దేవుడు యెహోషువ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఈ విధంగా అంటున్నాడు, కాబట్టి నువ్వు లేచి నువ్వును నీ జనులందరినూ యోర్దాను నది దాటి ఇజ్రాయేల్కి ఇచ్చుతున్న దేశం నాకు వెళ్ళుడి. దేవుడు వచ్చి యెహోషువతో ఏమంటున్నాడంటే, కాబట్టి నువ్వు లేచి. యెహోషువ, ఎందుకు కూర్చున్నావు? ఎందుకు పని ఆపావు? ఎందుకు నీ ప్రయత్నాలు ఆపావు? లే యెహోషువ, పని మొదలుపెట్టు. నీ ప్రజలను తీసుకొని బయలుదేరు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనతో కూడా దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నీకున్న సమస్యలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి నువ్వు కృంగిపోయి డీలా పడిపోయి కుప్పగూలిన స్థితిలో ఉన్నావు. ఈ కుప్పగూలిన స్థితిలో నీ చుట్టూ ఉన్న సమస్యల దృష్టిలో నీ చుట్టూ ఉన్న సమస్యలను ఆధారం చేసుకుని నీ భవిష్యత్తు నీకు అంధకారం అయిపోయింది. అనుకుంటున్నావు, ఇక నా కుటుంబం నేను పోషించగలనా? ఇక ఈ వ్యాపారం నేను చేయగలనా? ఇక నేను అనుకునే నేను నెరవేర్చుకోగలనా? నా ఆశయాలు నేను గెలిపించుకోగలనా? నేను నా జీవితంలో ఇంకా విజయాలను చూడగలనా? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సంవత్సరంలో నా జీవితం ఎలా ఉండబోతుందో, నా కుటుంబం ఎలా ఉండబోతుందో, నా పరిస్థితులు ఎలా ఉండబోతాయో, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ఆందోళన పడుతూ దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. యెహోషువతో ఏ విధంగా అయితే దేవుడు లే అని ప్రోత్సహిస్తున్నాడు, అలాగే 5వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ కింద నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువ, ఎందుకు భయపడుతున్నావు? యెహోషువ, ఎందుకు కృంగిపోయి ఉన్నావు? నీకు ఈ పరిచయం ఇచ్చింది నేను కదా, నిన్ను ఏర్పాటు చేసుకున్నది నేను కదా, నిన్ను ఈ పనికి ఏర్పాటు చేసుకున్నది నేను కదా. ఈ పరిచర్య ఇచ్చిన నేను ఆ పరిచర్యను కొనసాగించాలని అనుకున్నావా? ఈ సేవ నీకు ఇచ్చిన నేను ఈ సేవలో నీకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అనుకున్నావా? ఈరోజు ఈ మాటలు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? నీకు ఈ కుటుంబాన్ని ఇచ్చింది నేను. ఈరోజు నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు, నీ కుటుంబము ఒక శోధన గుండా వెళ్తా ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ కుటుంబాన్ని నీకు ఇచ్చిన నేను ఈ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని అనుకున్నావా? నీకు ఉద్యోగం ఇచ్చాను నేనే, ఆ ఉద్యోగంలో ఉన్న సమస్యలను నేను తీర్చాలని అనుకున్నావా? నీకు వ్యాపారం ఇచ్చింది నేను, ఆ వ్యాపారం తలకిందులైనప్పుడు ఆ వ్యాపారాన్ని మళ్ళీ నేను పునర్మించలేను అనుకున్నావా? ఈ జీవితాన్ని ఇచ్చింది నేను, ఈ జీవితంలో నీకు ఎదురవుతున్న సమస్యలను, కష్టాలను, నష్టాలను, శ్రమలను, ఆ శ్రమలో నేను అలాగే వదిలేస్తాను అనుకున్నావా? ఈ జీవితాన్ని ఇచ్చింది నేను కాబట్టి నీ జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా పరిష్కరించడానికి నేను ఉన్నాను. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నీకు దూరంగా లేను, సమీపంగానే ఉన్నాను. యెహోషువతో దేవుడు ఎంత ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నాడు, ఎంత ధైర్యపరుస్తున్నాడు, ఎంత ఓదారుస్తున్నాడు. ఈరోజు ఈ ఓదార్పు లేక, ఈ ఆదరణ లేక ధైర్యాన్ని కోల్పోయి భయంతో క్షణక్షణం దినము ఆందోళనకరంగా బ్రతుకుతున్న మనతో కూడా ఈరోజు దేవుడు అంటున్నాడు, అమ్మా, అయ్యా, సహోదరి, సహోదరుడా, నేను నీకున్నాను, నేను నీతో ఉన్నాను అని దేవుడు యెహోషువతో చెప్తున్న దేవుడు ఈరోజు మనతో కూడా ఈ ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు, ఈ ప్రోత్సాహాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. నిజమే, మన ఉన్న సమస్యలను బట్టి, మన చుట్టూ ఉన్న మన జీవితంలో అలుముకున్న ఈ శోధనలను బట్టి నీరుగారిపోయి ఉండొచ్చు. ఈ గత సంవత్సరం మన జీవితంలో విషాదమే నింపి ఉండొచ్చు.
ఈ విషాదం మన జీవితంలో నిండి ఉన్నప్పుడు భవిష్యత్తు అంధకారంగా కనపడి ఉండొచ్చు. నిరీక్షణ కోల్పోయి హోప్లెస్ సిచ్యువేషన్లో మనము ఉండి ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు కూడా మన నమ్మశక్యం కాని విధంగా మన చుట్టూ ఉన్న సమస్యలు మనల్ని చుట్టుముట్టాయి. దేవుడు వాగ్దానాలు ఇస్తున్నప్పుడు కూడా ఆ వాగ్దానాన్ని మనం నమ్మలేని పరిస్థితి. దేవుడు ధైర్యపరుస్తున్న కూడా మనం ధైర్యం పొందుకోలేని పరిస్థితుల్లో ఇంతవరకు ఉన్నట్లయితే యెహోషువతో మళ్ళీ 9వ వచనంలో దేవుడు మళ్ళీ అదే మాట అంటున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటును. యెహోషువ, నీవు నడుచు మార్గమంతట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ దేవుడైన యెహోవా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతట్లో అంటే నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో నాకు తెలుసు యెహోషువ. నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఏ శ్రమల గుండా, ఏ సమస్యల గుండా, ఏ ఇక్కట్ల గుండా, ఏ ఆటంకాల మధ్య వెళ్తున్నావో నాకు తెలుసు. ఈ లోకంలో నిన్నెవరు పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకుంటాను. నీకెవరు సహాయం చేసినా, సహాయం చేయకపోయినా సహాయం చేసే దేవుడు నేను నీకున్నాను. ఈ లోకంలో నేను ఎవరు ప్రోత్సహించినా, ఎవరు ప్రోత్సహించకపోయినా ప్రోత్సహించడానికి నేనున్నాను. నిజమే, ఈరోజు మన జీవితంలో ప్రోత్సహించే వాళ్ళు లేరు, సహాయపడే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు. ఒంటరితనంతో అల్లాడిపోతుంటే మనల్ని కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండని స్థితిలో మనం ఈరోజు ఉండొచ్చు. మనం ఎలా ఉన్నామా, బ్రతికామా, చచ్చామా అని తెలుసుకోలేని, మన గురించి పట్టించుకోలేని స్థితిలో అటువంటి మనుషుల మధ్య మనము ఉండొచ్చు. మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా, మనల్ని గురించి ఎవరు ఆలోచించకపోయినా, మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా, మనల్ని ఎవరు ప్రేమించకపోయినా, మనల్ని ఎవరు ఓదార్చకపోయినా ఓదార్చడానికి, ప్రోత్సహించడానికి, సహాయం చేయడానికి, మన జీవితాన్ని నిలబెట్టడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే యేసయ్య అంటున్నాడు, సమస్త భారం మోయు ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. భారం మోస్తున్నాం, ఆర్థిక భారం మోస్తున్నాం, కుటుంబ భారం మోస్తున్నాం. ఈరోజు అనేక భారాలు మోస్తూ మనిషి కృంగిపోయి ఉన్నాడు. ఈరోజు ఎన్నో పోరాటాలు కూడా మనం వెళ్తూ అలసి సొలసి సొమ్మసిల్లి పడి ఉన్నాం. దిక్కు తోచని స్థితిలో, అయోమయ స్థితిలో మనం పడి ఉన్నాము. యెహోషువ ఇక నేను ముందుకు ఎలా సాగాలి అని కూర్చున్న సమయంలో దేవుడు వచ్చి, నేను కదా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను అద్దరికి చేరుస్తాను, నేను నిన్ను గెలిపిస్తాను. ఒకరోజు ఒక తండ్రి తన చిన్న కుమారుడు ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటే ఆ మార్గంలో ఒక పెద్ద నది ఉంది. ఆ నది విస్తృతంగా ప్రవహిస్తుంది. ఆ నది మీద ఒక వంతెన ఉంది. ఆ వంతెన దాటాలి. ఇప్పుడు తండ్రి ఆ బిడ్డను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని చూసి భయపడిపోయాడు. డాడీ, నేను ఈ నదిని దాటలేను, నా వల్ల కాదు, ఈ నది మనల్ని ముంచేస్తుంది, నేను రాను, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి నది దాటడానికి, వంతెన మీద అడుగు పెట్టడానికి ఆ బాబుకు ధైర్యం చాలక అక్కడే ఆగిపోయాడు. ఆ తండ్రి ఆ బాబును నేనున్నాను కదా రా అని ఎంత బలపరిచిన ప్రయత్నం చేసినా ఆ కుమారుడు ధైర్యం చాలక భయపడుతూ నేను రానంటే రాను అని చెప్పేసి తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడంటే, సరే, నువ్వు ఈ ప్రవహిస్తున్న నదిని చూసి భయపడుతున్నావు కదా, సరే, నువ్వు ఏ నదినైతే చూసి భయపడుతున్నావో ఆ నదిని చూడకు, ఆ ప్రవహిస్తున్న నదిని చూడకు, పైకి చూడు, పైకి చూస్తూ నా చెయ్యి పట్టుకొని నడువు అని చెప్పగానే ఆ చిన్న కుమారుడు సరే డాడీ అని చెప్పేసి
ఏ నది అయితే, ఏ ప్రవాహం అయితే తనను భయపెట్టిందో, బెంబేలింపజేసిందో, ఏ నది ప్రవాహం అయితే తన అడుగు ముందుకు పడలేక చేసిందో, ఇక ఆ నదిని చూడకుండా పైకి చూస్తూ తండ్రి చేతిని పట్టుకొని అద్దరికి చేరిపోయాడు, అవతలికి చేరిపోయాడు. ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నామంటే, మనం ఎందుకు ఆందోళన పడుతున్నామంటే, సమస్యలను చూస్తూ, పరిస్థితులను చూస్తూ, అననుకూల పరిస్థితులను చూస్తూ, మన చుట్టూ ఉన్న చెడుగుండాలను చూస్తూ మనం భయపడిపోతున్నాం. మనం ఎప్పుడైతే ఈ పరిస్థితులను చూసి, ఈ సమస్యలను చూసి మనము బెంబేలెత్తిపోతున్నాం, మనం చూడాల్సింది ఈ సమస్యల వైపు కాదు, కానీ సమస్యలను దూరం చేయగలిగిన, మన జీవితాన్ని మార్చగలిగిన ఆ దేవుని వైపు మనం చూడటం అలవాటు చేసుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా. దావీదు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, తన జీవితంలో తలకిందులయ్యే పరిస్థితి వచ్చినా దావీదు అలవాటు చేసుకుంటే ఏంటంటే పైకి చూడటం, దేవుని వైపు చూడటం. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో విపరీతమైన సమస్యలు గుండా మనం అల్లాడి తల్లడిల్లిపోతున్నాము. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ చుట్టూ ఉన్న ఈ పరిస్థితులు చూసినంతకాలం మనం భయపడుతూనే ఉంటాము, నిరుత్సాహపడుతూనే ఉంటాము, ఆగిపోతూనే ఉంటాము, ఓడిపోతూనే ఉంటాము. మన పరిస్థితుల్ని, మన జీవితాల్ని మార్చగలిగిన దేవుని వైపు చూస్తే, దేవుని వైపు మన దృష్టి పెడితే, దేవుడు మన జీవితంలో అద్భుతము తప్పక చేస్తాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. యెహోషువ కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనని ధైర్యపరిచి ముందుకు నడిపించాడు, ప్రోత్సహించాడు. ఆఖరికి వాళ్ళు చేరుకోవలసిన గమ్యాన్ని వాళ్ళు చేరుకున్నారు. ఈరోజు 2021 సంవత్సరంలో కూడా మన జీవితము, మన కుటుంబము, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు కదలకుండా స్థిరంగా ఉండాలి అంటే మనం నమ్మాల్సింది, మనం ఆధారపడాల్సింది, మనం దృష్టి పెట్టాల్సింది దేవుని వైపే. దేవుడిస్తున్న వాగ్దానాల వైపు మనం దృష్టి పెట్టాలి, దేవుడు మాటల వైపు మనం దృష్టి పెట్టాలి. ఈ 2021 సంవత్సరంలో అడుగు పెడుతున్న మన అందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? చదువుదాం రండి. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 8వ వచనము. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేస్తున్నాడు. మన జీవితాల్లో ఉన్న లేమిని ఈ 2021 సంవత్సరాలు తీసివేయటానికి, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో నుంచి మన గెలుపును దేవుడు అనుగ్రహించడానికి, మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన హృదయ, ఆత్మీయ, భౌతిక జీవిత లోటును దేవుడు తీర్చి సమృద్ధితో నింపడానికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. మీరు సర్వ సమృద్ధిని ఈ సంవత్సరంలో పొందుకుంటారు. సమృద్ధిని చూస్తారు, ఆశీర్వాదాన్ని చూస్తారు, మేలులను చూస్తారు. మీరు మీ జీవితంలో ఊహించని గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఈ 2021 సంవత్సరంలో. నమ్మిన వాళ్ళు ధన్యులు. మీరు నమ్మిక మాత్రమే ఉంచమని దేవుడు చెప్పాడు. మనం చేయాల్సింది దేవుని వాగ్దానము నమ్మటమే. నమ్మిన వాళ్ళు అద్భుతము చూస్తారు. ఈ 2021 సంవత్సరంలో దేవుడు ఇస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పట్టుకొని హోప్తో మనం ఈ 2021 సంవత్సరం అడుగు పెడదాము. దేవుడు మనల్ని, మన కుటుంబాలని అద్భుతంగా నడిపించబోతున్నాడు. కన్నీటిని, బాధలను, శ్రమలను తొలగించి మనల్ని స్థిరమైన వారిగా, ఫలభరితంగా దేవుడు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రార్థన అంతట్లో మీరెంతో ఆనందించారని, వాక్యం చేత బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాను. మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, అద్భుతంగా ప్రభు మీరు నడిపించారు.
సూటిగా స్పష్టముగా మీరు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో ప్రభా మరి సంధించారు నమ్ముతూ ఉన్నాను. నీ సంతోష సమాధానం నింపారు నమ్ముతూ ఉన్నాను ప్రభు. విన్న వాక్యం హృదయంలో ఫలింపచేయండి. చేసుకున్న తీర్మానం ప్రభు ముద్రించండి. ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం అంతా ప్రభు నడిపించి నెరవేర్చడం ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం ముందుంది ప్రభు, అద్భుతమైన కార్యములు చూడాలి. ఆది అపోస్తలములు వచ్చిన ఉజ్జీవం ప్రభు. అయ్యా ప్రభా, ఈ సంవత్సరము ఈ భూమి మీదకి దిగి రావాలి, దిగి వచ్చునుగా కానీ పలుకుతూ ఉన్నాను ప్రభా. సర్వ సమృద్ధి అనే ప్రభా వాగ్దానం ఇచ్చావు. అవును ప్రభా, ఈ సంవత్సరం సర్వ సమృద్ధి నింపండి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యొక్క మరి ప్రోగ్రాంలో సహాయపడి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకా రాబోయే అనేకమైన ప్రోగ్రామ్స్ చేయటకు అనేకులు అనేక రీతిలో బలపరిచే విధంగా సజీవాహిని దీవించమని ప్రభా మీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు విత్తబడిన వాక్యానికి, చేసిన ప్రార్థనలకు, ఆన్లైన్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్క కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు పర్యంత సదాతో నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంతటి గొప్పవాడు కదా. మన జీవితంలో ప్రతి దీవెన, ఆశీర్వాదాలు దయచేస్తూనే ఉన్నాడు. సజీవ వాహిని టీం నుండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.